ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అంటే కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ, వీసీకే పార్టీలు బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థిగా మురళి తిరుపతి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా తిరుపతిలో కార్యకర్తలంతా విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు ఇందిరానగర్లో పర్యటన చూస్తున్నాం. ఇందిరానగర్ అనేది ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించినటువంటి కాలనీ. ఒక దశలో కమ్యూనిస్ట్ కౌన్సిలర్గా బాలాచారి ఇక్కడ విజయం సాధించడం జరిగింది. కౌన్సిలర్గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇతర సమస్యలు పరిష్కారం అయినాయి. అనేక సమస్యలపైన ఉద్యమించడం, అటు మన మున్సిపాలిటీల్లో కూడా కొట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. దురదృష్టం ఈరోజు పర్యటన చేస్తూ ఉంటే ఈ తిరుపతి బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది, దీనికి స్మార్ట్ సిటీ నిధులు వచ్చినాయి, ఇవన్నీ అభివృద్ధి చేసినామని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఆ రోడ్డు ఏంటి చూస్తూ ఉంటే అట్లే కనబడుస్తూ ఉంది. సిమెంట్ రోడ్లు లేకపోతే చెట్టు పెట్టడము, గోడలకంతా బొమ్మలు వేయడము, ఇవన్నీ చూసి ఇదే అభివృద్ధి అని భ్రమింపజేయడానికి ఒక ప్రయత్నం చేసినారు తప్ప నిజంగా ఇంత స్లమ్ ఏరియాకు నడి బొడ్డునున్నటువంటి ఈ ఏరియా చూస్తే ఎక్కడ చూసినా మురికి కాలువలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి, వీధుల్లోనే పోతూ ఉన్నాయి, కాలువలన్నీ పూడిపోయినాయి, రోడ్లన్నీ పగిలిపోయినాయి. వీటిని పట్టించుకునే నాదుడే లేదంటే నిజంగా అభివృద్ధి ఏందనేది ఇట్లాంటి కాలనీకి వచ్చి చూడాలి తప్ప రోడ్లెంబడి చూసి స్మార్ట్ సిటీ బ్రహ్మాండంగా ఉందని చెప్పేది అభివృద్ధి కాదు. ఏదో అవసరం కొద్దీ తన స్వప్రయోజనాల కోసం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి తన స్వప్రయోజనం కోసం రోడ్లు వేశాడు. దాన్ని చూపించి అదే అభివృద్ధి అని చెప్పని ప్రయత్నం చేసి ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిజంగా ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో, ఎక్కువ మంది నివసిస్తున్నారు, ఏవైతే మురికివాడలు ఉన్నాయో వాటి అభివృద్ధికి నోచుకోలేదనేది ప్రత్యక్ష ఉదాహరణ ఇందిరానగర్. అందువల్ల దీన్ని చూసి ఈరోజు ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది అక్కడ ఇల్లు వచ్చినాయి, ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం ద్వారా అభివృద్ధి జరిగింది. అందువల్ల ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించడం ద్వారా ఈ తిరుపతి అభివృద్ధికి దోహదపడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం.